హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విలేజ్ చూసే ప్రయత్నం చేద్దాము. చైనా నుంచి ఇండియాకు వచ్చినప్పుడు ఫస్ట్ విలేజ్ ఇక్కడ కాఫీలు బాగా ఫేమస్. ఈ యొక్క మనకి నదీ ప్రవాహం సరస్వతి అలకనంద కూడా చాలా బాగా ఫేమస్. ఇక్కడ సరస్వతి పుష్కరాలు కూడా బాగా చేస్తారు. మే 15th నుంచి యాక్చువల్గా ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క ఒక మోనోపల్లి షాపే ఒకటే ఉంది. ఈ షాప్లో చాలా బాగా అద్భుతంగా బొమ్మలు దొరుకుతాయి. సో ఇంకొక షాప్ కానీ ఉంటే మనకి తక్కువ బార్గెన్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటివి లేకుండా పోయింది ఇక్కడ. విలేజ్ లో మన హిందూ టెంపుల్స్, హిందూ సంస్కృతి బాగా ఎక్కువగా ఉంది. అవి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఆ రూట్లోనే చూస్తున్నాము చాలా షాపులు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే భీంపూలు, సరస్వతి, వసుంధర వాటర్ ఫాల్స్, అలానే పాండవుల మోక్షమానికి వెళ్ళిన అవన్నీ చూస్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే. రైట్ సైడ్ వెళ్తే మనకి వ్యాస మహర్షి గుహ, అలానే గణపతి గుహ, ఇవి రెండు చూస్తాము రైట్ సైడ్ వెళ్తే. ఇక్కడ పాలకీలు కూడా ఎక్కించుకుంటా ఉన్నారు. ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మనము ఆ యొక్క మౌంటైన్స్, ఆ యొక్క మనా విలేజ్ యొక్క ప్రెమిసెస్ చూస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇలా ప్రతి ఇంటికి మ్యాక్సిమం మన ఇళ్ళకన్నిటికీ ఏదో హెచ్డి ప్రింట్ వేసి ఉంటారు, మన హిందుత్వాన్ని ప్రతిబింబించేలాగా. మనం చూస్తున్నాము ఆ యొక్క హౌసెస్, ఆ యొక్క విలేజ్, ఆ యొక్క కొండలు, అవన్నీ చూస్తున్నాము. సో మీకు ఖచ్చితంగా ఇది మంచి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. ఈ యొక్క మీరు చూసి ఈ యొక్క లేఅవుట్, ఈ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఆ దారిలోనే మనం నడిచేటప్పుడు కనిపిస్తుంది. అలానే వినాయకుడు హెచ్డి, అలానే చూస్తున్నారు. ఈ యొక్క సన్నని గల్లీలో నడిచే ప్రయత్నం చేయాలి. సో ఈ సన్నని గల్లీలో నడుస్తాము. సో అవి కవర్ చేస్తాము. సో ఏవైతే మనం గణపతి దేవుడు, అలానే వ్యాస మహర్షి, అలానే భీంపూలు, సరస్వతి మాత, అలానే మోక్ష మార్గం పొందిన పాండవులు కుక్క, అలానే వసుంధర వాటర్ ఫాల్స్, ఇవన్నీ ఈ దారిలో కనిపిస్తాయి. ఆ దారిలో వెళ్తే కనిపిస్తాయి. ఇది ఆర్చి. సో లెఫ్ట్ వెళ్తే కొన్ని చూస్తాము, రైట్ సైడ్ వెళ్తే రెండే చూస్తాము. గణేష్ గుహ, వ్యాస గుహ చూస్తాము. ఇలాంటి చెట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆ మార్గంలో. ఈ గణేష్ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ ఒక పండితుడు కూర్చో ఉంటాడు. సో వాళ్ళు చూస్తే కనుక వీడియో తీసుకోలేము. వాళ్ళు చూడనప్పుడు వీడియో చూసుకోవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు. సో ఆ గుహలో మనకి గణపతి దేవుడు ఉంటాడు. గణేష్ యొక్క ఆ యొక్క గుహ, హిందీలో గుహ అంటారు. సో ఆ రౌండ్ చుడుతున్నాము. గణేష్ టెంపుల్ యొక్క గుడి చుట్టూ తిరుగుతున్నాము. సో అలా వచ్చేటప్పుడు మనకి ఆ యొక్క గృహ ఉండేది చుట్టూలాగా వస్తుంది. గణపతి దేవుడు చూస్తున్నారు. సో ఇది చాలా ప్రాచీనమైంది. అలానే చూస్తే హంగులు, ఈ యొక్క సొగసులు, ఈ యొక్క మౌంటైన్స్ యొక్క అందం చాలా బాగుంటుంది. తెల్లవారుజామునే కాబట్టి చాలా క్లియర్ కట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇక మనం రెండో టెంపుల్కి వచ్చాము, వ్యాస గుఫకి వచ్చాము. ఇక్కడ కూడా లోపల వీడియో అలౌ చేయలేదు, బయట వరకే అలౌ చేస్తున్నారు. సో ఇది వ్యాసుడు అక్కడ ఉన్నప్పుడు ఆ కాలంలో ప్రాచీన టెంపుల్ ఇది కూడా. సో మనం మళ్ళీ ఆ యొక్క అందమైన దృశ్యాలు చూస్తున్నాము. కొండలు. వ్యాస గృహ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము అదే దారిలో సగం నుంచి డీవియేట్ అయ్యి మనకి సరస్వతి నది, అలకనంద నది రెండు మిక్సింగ్ వెళ్తూ ఉంటాయి. దాంతోపాటు భీమపూల్ చూస్తాము, అంటే బండరాల్లో నుంచి ప్రవాహం వస్తూ ఉంటుంది. అలానే సరస్వతి టెంపుల్ కూడా చూస్తాము, కొత్తగా కట్టారు, చాలా బాగా అనిపించింది. వేన వేసుకుని కూర్చో ఉంటుంది. సో సరస్వతి భీమపూల్ దారిది. సో ఇక్కడ చూసారు కదా అంత కష్టతరంగా ఆ నడక ఉంటుందో. సో నేరో నడక దారి ఉంటుంది. మన ప్రవాహమే ఆ కాలువే చూస్తూ ఉంటాము. సో కాలువ అంటే అది మనం వాడుక భాషలో అలా అంటున్నాం కాబట్టి కాలువ అంటున్నాను. సరస్వతి ప్రవాహము,
అలకానంద మిక్సింగ్ అయి ఉంటుంది. సో మనం ఆ సరస్వతి టెంపుల్లో చూస్తున్నాము భీమ్ ఫుల్ అంటే బండ్ల రాళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. సో సరస్వతి టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. ఈ గుళ్ళోకి వెళ్తే ముందు ఏనుగులు ఉంటాయి ఆహ్లాదకరంగా, తర్వాత వ్యాస మహర్షి ఉంటాడు, ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఇప్పుడు ఆ సరస్వతి దేవి వేణ వేసుకుని దక్షిణామూర్తి, సో సోమనారాయణ దానికి సంబంధించిన ప్రతిమలు, అలానే ఇక్కడ ఆ యొక్క టెంపుల్ పక్కన ఉన్న చూస్తున్నాము. అలానే ఈ పెద్ద ప్రవాహము, అలానే పాండవులు మోక్ష మార్గం పొందినట్టు దాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఆర్డర్లో పెట్టారు. ఫస్ట్ కుక్క, తర్వాత ధర్మరాజు, తర్వాత అర్జునుడు, తర్వాత ద్రౌపది, తర్వాత నకులుడు, సహదేవుడు, భీముడు, ఒక ఆర్డర్ ప్రకారం పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇవి ఓపెన్గా ఉంటాయి ఆ యొక్క విగ్రహాలు గోల్డ్ కలర్లో. ఇంకా పక్కనే మనకి ఫస్ట్ మన విలేజ్ కాఫీ షాప్ చూస్తాము. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే వసుంధర వాటర్ ఫాల్స్ వస్తాయి. మేమైతే దాన్ని విజిట్ చేయలేదు టైం లేక. సో మన విలేజ్ ఫస్ట్ కాఫీ షాప్ చూస్తాము. అక్కడి నుంచి వసుంధర వాటర్ ఫాల్స్ వెళ్ళచ్చు, బట్ మేమైతే విజిట్ చేయలేదు. సో మన ఫస్ట్ విలేజ్ ఇక్కడే ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఐ లవ్ మన ఫస్ట్ షాపు ఆఫ్ ఇండియా. చైనా నుంచి వచ్చినప్పుడు మన ఫస్ట్ విలేజ్. ఇక్కడ కాఫీలు బాగా ఫేమస్. ఎవరైనా ఈ మన విలేజ్కి కాఫీలు అయితే బాగా తాగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈ ఆర్డర్ మనం చూస్తున్నాము. ఫస్ట్ కుక్క, తర్వాత దుర్యోధనుడు, తర్వాత అర్జునుడు, తర్వాత భీముడు చూస్తున్నారు. ప్రతి బొమ్మ దగ్గర ఒక చలాపలకం వేసి ఉంటారు. అలానే ఈ ద్వారము నించే మార్గానికి దారి చూపించేలాగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది, నేచురల్గా ఉంటుంది. ఇంకా మనం రిటర్న్ ప్రయాణం చేసినప్పుడు షాప్స్ ఉంటాయి. వీళ్ళంతా ఉలన్ కోట్స్ ఎక్కువ తయారు చేస్తారు. సో అలానే చాలా అమ్ముకుంటారు. సో ఫ్రెండ్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఇంకో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు తెలుగు కేశవరాజు.